సార్ పాక్ సౌదీ కనెక్షన్, ట్రంప్ ఓవర్ యాక్షన్, ఇది ఒక తీవ్రమైన అంశము. పాకిస్తాను సౌదీ అరేబియా ఒక ఒప్పందం చేసుకున్నాయి. సౌదీ అరేబియా మీకు తెలుసు పాకిస్తాన్తో దానికి మంచి సంబంధాలు ఉన్నాయి. నరేంద్ర మోదీకి కూడా మంచి సంబంధాలు భారతదేశానికి కూడా ఉన్నాయి. అంటే ట్రంప్ కదా మై డియర్ ఫ్రెండ్ అన్నట్టే సౌదీ రాజు కూడా మోదీ హిందుత్వం అంటారు, సౌదీ అరేబియాతో ఎంత స్నేహం ఉందో చూడండి అని కూడా అనేకసార్లు బీజేపీ నాయకులు చెప్తూ ఉంటారు. నిజమే అది. కానీ సౌదీకి పాకిస్తాన్తో అదనంగా సంబంధాలు ఉన్నాయి. రెండవది సౌదీ అరేబియా అన్నది దాని చమురు సంపద వల్ల కావచ్చు, ఇతర సంపదల వల్ల కావచ్చు, అమెరికాతో చాలా సాన్నిధ్యం. అమెరికాను బతికించేది. నిజానికి బిన్ లాడెన్ అలాంటి వాళ్ళందరూ సౌదీ అరేబియా నుంచే వచ్చారు. వీళ్ళు మిగిలిన ప్రపంచానికి అంతా చాలా నీతులు చెప్తూ ఉంటారు. కానీ ఈ సౌదీ అరేబియా పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం మనం రక్షణలో పూర్తిగా కలిసి ఉందాం, మీ మీద దాడి జరిగితే మేము వస్తాం, మా మీద దాడి జరిగితే మీరు వస్తారు అని చేసుకున్నారు. సరే, భారతదేశానికి ఏం పెద్ద సమస్య లేదు, ఎందుకంటే భారతదేశం తనుగా వెళ్ళి ఎవరి మీద దాడి చేయదు కాబట్టి. ఇండియా వెళ్ళి పాకిస్తాన్ మీద దాడి చేయటము సౌదీ అరేబియా సమస్య రాదు. కానీ ఒక పొరుగు దేశము ఎప్పుడు ఇండియాతో తగాదాలు పెట్టుకునే పాకిస్తాను, అనేక కుట్రలు చొరబాట్లకు పాల్పడే పాకిస్తాన్కు సౌదీ అరేబియా అంత భుజం కలిపి మీకోసం మేము ఉన్నామని చెప్పడమే ఒక విధంగా పెద్ద దుమారం రేపింది. అందులో మోదీకి బీజేపీ రిజిమ్కు స్నేహంగా ఉండేది. వాళ్ళు అన్నారు లేదు మేము పాకిస్తాన్తో ఏం చేసుకున్నా ఇండియాతో స్నేహంగా ఉంటామన్నారు. ఇండియా విదేశాంగ శాఖ ప్రతినిధిని కూడా అడిగారు మీ రియాక్షన్ ఏంటని. మేమేం మాట్లాడదలుచుకోలేదు, మేము ఇంకా గమనించదలుచుకున్నామని. కానీ అంతర్జాతీయ నిపుణులు మటుకు దీని మీద స్పష్టంగా ఫీల్ అవుతున్నారు. సౌదీ అరేబియా అమెరికా తరఫున మాట్లాడుతుంది. పాకిస్తాన్కు భరోసాగా ఉండడం ద్వారా ఇస్లామిక్ దేశాలు కూడా గ్రిప్ నుంచి పోకుండా ఉండటము, తన స్థానాన్ని కూడా బలపరుచుకోవటము, భారత పాకిస్తాన్లను అలా బ్యాలెన్స్ చేయడం అనే వైఖరి తీసుకుంటూ ఉంది. దీని మీద మటుకు తాజాగా కూడా ట్రంప్ మోదీ నా గుడ్ ఫ్రెండ్ అని నిన్న కూడా మాట్లాడాడు. నిన్న కూడా వేరే దేశంలో ఎక్కడో ఈ యూరోపియన్ యూనియన్ ఆ సమావేశంలో మాట్లాడుతూ మోడీ ఈజ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ బట్ ఎట్ ఐ హ్యావ్ టు ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ ఇండియా అని. శాంక్షన్స్ విషయంలో రాజీ లేదు. ఎందుకంటే ఒక విచిత్రమైన తర్కం చెప్పాడు ట్రంప్. రష్యా దగ్గర చమురు కొంటే వాళ్ళకి డబ్బులు వెళ్తాయి, అలా కాకుండా చమురు ధరలు పడిపోతే అప్పుడు రష్యా నష్టపోతుంది, రష్యా నష్టపోతే యుద్ధం ఆపుతుంది, కాబట్టి నేను ప్రపంచ శాంతి కోసమే టారిఫ్లు వేస్తున్నాను అన్న పద్ధతిలో ట్రంప్ ఒక వితండమైన వాదన చేశారు. కానీ అది ఒక్కటే కాదు, భారతదేశంలో కూడా ఎవరో మొన్న ప్యానల్ డిస్కషన్లో పాల్గొంటూ వచ్చే నెలకి టారిఫ్లు తగ్గిపోతాయన్నారు. ఈయన అనడమే కానీ అమెరికా అలాంటి ఆలోచనలు ఏమాత్రం లేదు. పైగా అన్ఫ్రెండ్లీ యాక్ట్స్, అమిత్ర చర్యలు. ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ రేవు పట్టణంతో భారతదేశం ఎప్పుడో మనం అక్కడ మనకు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని రవాణా బిందువులాగా వాడుకోవాలి, ట్రాన్స్పోర్ట్ పాయింట్ అని ఇండియా భావిస్తుంది. అమెరికా అంటే ట్రంప్ మోదీ బాగున్నప్పుడు అమెరికా చాబహార్కు సంబంధించి మటుకు భారతదేశానికి మినహాయింపు ఇచ్చింది. మీరు చేసుకోండి, ఇరాన్కు మాకు సరిపోకపోయినా మీకు సంబంధించింది మీరు చేసుకోవచ్చు అని. ఈ సమయంలోనే అమెరికా ప్రకటన చేసింది కదా, ఇరాన్ చాబహార్ రేవ్ విషయంలో ఇచ్చిన మినహాయింపు మేము రద్దు చేస్తున్నాము అని. అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఇంకొక స్టెప్పు అమెరికా ఇక్కడ వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సమయంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటే ఇండియాను అంతకంతకు స్నేహంగా ఉన్నామని చెప్తూనే బిగించే పని చేస్తూ ఉంటే వాళ్ళకి సంబంధించిన సౌదీ అరేబియా పాకిస్తాన్కు పూర్తి రక్షణగా మేము ఉంటామని ముందుకు వస్తే భారతదేశం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్ననే రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ కూడా వచ్చినప్పుడు ఆపరేషన్ సింధూర్ అనేది ఆపేసామే, విరామమే కానీ విరమణ కాదు, ఇట్స్ ఓన్లీ ఏ పాస్ అనే ఒక మాట ఆయన అన్నారు. కాబట్టి ఇండియా అలర్ట్, పాకిస్తాన్ రిలేషన్స్ దీంట్లో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది. ఇంకొకటి ఇండియా చైనా, ఈరోజు కూడా ఒక పత్రికలో ఉంది, ఇండియా చైనా మరీ ఇదైపోకూడదు, ఏదో చైనాకి వెళ్ళొచ్చారు మోదీ అని మీరు చాలా ఉండాలంటే చైనాతో ఇండియాతో మెత్తబడకూడదని, చైనాతో పాకిస్తాన్తో మెత్తబడకూడదని చెప్పారు, బాగానే ఉంది. అమెరికాతో మెత్తబడడం గురించి ఏం చెప్పట్లేదు. ఎవరైతే మొత్తుతున్నారో నెత్తి మీద కొట్టుకుంటూ చాలా నెగిటివ్ యాక్షన్స్ తీసుకుంటున్న అమెరికా విషయంలోనేమో చాలామంది వీళ్ళేం మాట్లాడడం లేదు. కాబట్టి ఇవి ఎటు దారి తీస్తాయి. బహుశా 1-2 రోజుల్లోనే అమెరికా యొక్క పూర్తి నిజస్వరూపం బయటకు వచ్చే ఒక అవకాశం ఉంది. ఇండియా పూర్తిగా నాకు లోబడి ఉండాలి, బిగించాలి భారతదేశాన్ని,
ఒక చక్రబంధంలో పెట్టడం అనే ఆలోచనతో అమెరికా అడుగులేస్తున్నట్టుగా ఉంది. ఎంత దారుణం అంటే వర్మ, భారతదేశం నుంచి బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ వెళ్తే వీళ్ళు డ్రగ్ వ్యాపారం చేస్తున్నారని వాళ్ళకి వీసాలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది అమెరికా. ప్రపంచంలో డ్రగ్ ప్రమాదం చాలా ఎక్కువ ఉన్న దేశాల్లో ఫస్ట్ ఇండియా వస్తుందంట. అంటే ఇండియా మీద ఇప్పటివరకు వేసిన రకరకాల ముద్రలు చాలక ఇప్పుడు ఇండియాను ఒక పెద్ద డ్రగ్ భూతంలాగా కూడా అమెరికా చిత్రిస్తుంది. ఇండియా అంట, చైనా అంట, దానికి ఏ దేశాలు అయితే నచ్చవో వాటన్నిటి మీద, అంటే ఇదివరకు టెర్రరిస్టులు లేకపోతే కమ్యూనిస్టులు అని రాడికల్ లెఫ్ట్ టెర్రరిస్టులు ముద్రలు వేసేది అమెరికా. ఇప్పుడు తాజాగా డ్రగ్ స్టాంప్ వేస్తుంది. ఇప్పుడు వెనిజులా మీద యుద్ధం కోసం ఆయుధాలు విమానాలు పంపించింది కూడా డ్రగ్స్ అనే పేరుతోనే. కాబట్టి ఇండియా అనేది చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పై మెరుగులతో ఉత్తుత్త మాటలతో మోసపోతే మటుకు చాలా నష్టపోతాం.